నా పేరు సునీత. మా పాప స్కూల్లో చదువుకుంటుంది. మా ఆయన కూలి పని చేస్తూ ఉంటాడు. ఇల్లు గడవాలంటే నేను ఏదో పనికెళ్ళాలి. అందుకే టౌన్కెళ్ళి రోజు కాయగూరలు అమ్ముకొని వస్తుంటాను. నేను రోజు సంపాదించే దాంట్లో 50 నుంచి 100 రూపాయల వరకు బస్ ఛార్జీలకే పోతుంది. అంటే నెలకి దాదాపు 2000 రూపాయలు ఖర్చవుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తూ స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యమిస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రతిరోజు టౌన్కెళ్ళొస్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో 0 టికెట్తో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది వరకు రోజు సంపాదించే దాంట్లో బస్సు ఛార్జీలకు ఖర్చయ్యే డబ్బులు కూడా ఇప్పుడు మిగులుతున్నాయి. అంతేకాదు మా పిల్లల అవసరాలకి తల్లికి వందనం డబ్బులు కూడా పడ్డాయి. ఇప్పుడు నేను రోజు కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి నాకు సంపాదనే కాని ఖర్చు కాదు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ప్రతి స్త్రీ తమ కలల గమ్యాన్ని చేరాలి, శక్తిగా మారాలి. సూపర్ 6 సూపర్ హిట్.